వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో టెట్ గ్రాండ్ టెస్ట్ ఫ్రెండ్స్. ఇది టీఎస్ మరియు ఏపీ అందరికీ యూజ్ అవుతుంది. అలాగే ఏపీ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి కూడా కంటెంట్కి యూజ్ అవుతుంది. సో తప్పనిసరిగా ఈ గ్రాండ్ టెస్ట్ని చూడండి. అలాగే మీరు ఇది ఏదో వీడియో చూస్తున్నామని కాకుండా ఒక ఎగ్జామ్ లాగా ఫీల్ అవ్వండి. ఆన్సర్ కంపల్సరీ మీరు గెస్ చేయండి, లేదంటే ఒక పేపర్ మీద రాయండి. మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది, ఒక్కొక్క సెషన్కి ఎంత స్కోర్ వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందుగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఇప్పటికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే డైలీ ఒక గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాము. అవన్నీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మినిమం 120 స్కోర్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ కాబట్టి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి సైకాలజీ. కుప్పస్వామి ప్రకారం బాల్య దశ అనేది ఆప్షన్ 1 పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు గల కాలం. ఆప్షన్ 2 శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలం. ఆప్షన్ 3 3 సంవత్సరముల నుండి 18 సంవత్సరముల వయస్సు మధ్య కాలం. ఆప్షన్ 4 3 సంవత్సరముల నుండి 14 సంవత్సరముల వయస్సు మధ్యకాలం. ఇవన్నీ కుప్పస్వామి ప్రకారం అడుగుతున్నారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలం అని కుప్పస్వామి ప్రకారం బాల్య దశ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపిన వారు. ఆప్షన్ 1 వాట్సన్, ఆప్షన్ 2 బాగ్లే, ఆప్షన్ 3 గోర్డాన్, ఆప్షన్ 4 గాల్టన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 గాల్టన్. కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి ఉండే దశ. ఆప్షన్ 1 1వ స్థాయి 1వ దశ, 2 1వ స్థాయి 2వ దశ, 3 2వ స్థాయి 3వ దశ, 4 2వ స్థాయి 4వ దశ. మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 2వ స్థాయి 3వ దశ. ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయస్సు సుమారుగా. ఆప్షన్ 1 పుట్టినప్పటి నుండి 1 సంవత్సరం వయస్సు వరకు. ఆప్షన్ 2 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వయస్సు మధ్య. ఆప్షన్ 3 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరముల వయస్సు మధ్య. ఆప్షన్ 4 6 సంవత్సరముల నుండి 12 సంవత్సరముల వయస్సు మధ్య. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వయస్సు మధ్య. పియాజే ప్రకారం సర్వాత్మవాదం కనపడే దశ. ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, 3 మూర్త ప్రచాలక దశ, 4 నియత ప్రచాలక దశ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 20 కన్నా తక్కువ, ఆప్షన్ 2 20 నుంచి 50, ఆప్షన్ 3 50 to 70, ఆప్షన్ 4 70 to 90. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 50 to 70. ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత. ఆప్షన్ 1 గిల్ఫర్డ్, ఆప్షన్ 2 డావిన్సీ, ఆప్షన్ 3 హాకిన్స్, ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత. ఆప్షన్ 1 గిల్ఫర్డ్, ఆప్షన్ 2 డావిన్సీ, ఆప్షన్ 3 హాకిన్స్, ఆప్షన్ 4 గ్రాహం వాల్లాస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 గ్రాహం వాల్లాస్. భాషా గ్రహణ యంత్రం లాంగ్వేజ్ అక్వజిషన్ డివైస్ భావనను ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 బండూరా, ఆప్షన్ 3 చోమ్స్కీ, ఆప్షన్ 4 పావ్లోవ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 చోమ్స్కీ. ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ దీనిని అంచనా వేస్తుంది. ఆప్షన్ 1 ప్రజ్ఞ, 2 సహజ సామర్థ్యం, 3 వైఖరి, 4 సృజనాత్మకత.
ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వైఖరి. ఇడ్ ఈ క్రింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆప్షన్ 1 వాస్తవిక సూత్రం, 2 ఆనంద సూత్రం, 3 నైతిక సూత్రం, 4 చైతన్య సూత్రం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆనంద సూత్రం. ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష థీమాటిక్ అప్రిషియేషన్ టెస్ట్ను రూపొందించిన వారు. ఆప్షన్ 1 అట్కిన్సన్ కింగ్, ఆప్షన్ 2 విలియమ్సన్ డార్లీ, ఆప్షన్ 3 ఎస్ బెల్లాక్ ఎల్ బెల్లాక్, ఆప్షన్ 4 ముర్రే మరియు మోర్గాన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ముర్రే మరియు మోర్గాన్. గోవింద్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు, కానీ కుక్క కరుస్తుందేమోనని భయపడుతున్నాడు. అతను లోనవుతున్న సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార, ఆప్షన్ 3 పరిహార, ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉపగమ పరిహార. అంటే ఒకటి ఆడుకోవాలనుకోవటం ఇష్టం ఉంది, మళ్ళీ కరుస్తుందేమోనని భయపడుతున్నాడు, కాబట్టి ఉపగమ పరిహార. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. ఇక్కడ లాలాజలం స్రవించడం అనేది ఆప్షన్ 1 నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 2 నిర్నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 3 నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన. క్రింది వాటిలో భావావేశ రంగానికి చెందినది. ఆప్షన్ 1 వ్యవస్థాపనం, ఆప్షన్ 2 అనుకరణ, ఆప్షన్ 3 స్వాభావీకరణం, ఆప్షన్ 4 అన్వయం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వ్యవస్థాపనం. అనుకరణ ద్వారా అభ్యసనలో మొదటి సోపానం. ఆప్షన్ 1 ధారణ, ఆప్షన్ 2 అవధానం, ఆప్షన్ 3 నిష్పాదన, ఆప్షన్ 4 పునర్బలనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అవధానం. ఏ అంశం యొక్క మూల సూత్రాలనైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు. ఆప్షన్ 1 బ్రూనర్, ఆప్షన్ 2 పియాజే, ఆప్షన్ 3 చోమ్స్కీ, ఆప్షన్ 4 గార్డనర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బ్రూనర్. డెజావు అనేది ఆప్షన్ 1 ఫ్రెంచ్ భాషా పదం, ఆప్షన్ 2 గ్రీకు భాషా పదం, ఆప్షన్ 3 లాటిన్ భాషా పదం, ఆప్షన్ 4 రష్యన్ భాషా పదం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఫ్రెంచ్ భాషా పదం. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం వల్ల విస్మృతి సంభవిస్తే దానికి కారణం. ఆప్షన్ 1 పురోగమన అవరోధం, ఆప్షన్ 2 తిరోగమన అవరోధం, ఆప్షన్ 3 ధమనం, ఆప్షన్ 4 మతిమరుపు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పురోగమన అవరోధం. ఇక్కడ చూడండి, గతంలో నేర్చుకున్నది ప్రస్తుతం నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం అవుతుంది. అంటే పాత దాని వల్ల కొత్త దానికి ఆటంకం ఏర్పడుతుంది. ఓకేనా? అలాంటప్పుడు పురోగమన అవరోధం. అదే కొత్త దాని వల్ల పాతవి గుర్తు చేసుకోవడానికి కనుక ఆటంకం ఏర్పడితే అది తిరోగమన అవరోధం. ఓకే, నెక్స్ట్ దమనం అంటే ఏంటంటే ఏదైనా సరే మనం వాంటెడ్లీ కావాలని మర్చిపోవటంని దమనం అంటాము. ఓకే, ఇంకా మతిమరుపు అంటే మీకు తెలిసిందే. నెక్స్ట్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. బుక్కు బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి చైల్డ్కు బహువచనం చిల్డ్రన్కి బదులుగా చైల్డ్స్ అని చెప్పుటకు కారణం. ఆప్షన్ 1 సానుకూల బదలాయింపు, ఆప్షన్ 2 రుణాత్మక బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రుణాత్మక బదలాయింపు.
ఇక్కడ ఏంటంటే బుక్కి బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి దాన్నే చైల్డ్కి కూడా అప్లై చేసి చిల్డ్రన్ అనకుండా చైల్డ్స్ అంటున్నారు. అంటే ఇక్కడ రాంగుగా అంటున్నాడు కదా, కాబట్టి అది రుణాత్మక బదలాయింపు. ఓకేనా. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది. ఆప్షన్ 1 అవిరళ నియమం, ఆప్షన్ 2 పూరణ నియమం, ఆప్షన్ 3 ఫలిత నియమం, ఆప్షన్ 4 ఆకృతి క్షేత్ర సంబంధం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఫలిత నియమం. అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు. ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 స్ప్రాంజర్, ఆప్షన్ 3 కిర్క్, ఆప్షన్ 4 వుడ్వర్త్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కిర్క్. దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అని కూడా పిలుస్తారు. ఆప్షన్ 1 నిర్దేశిక మంత్రగణం, ఆప్షన్ 2 అనిర్దేశక మంత్రణం, ఆప్షన్ 3 మిశ్రమ మంత్రణం, ఆప్షన్ 4 వృత్తిపరమైన మంత్రణం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అనిర్దేశక మంత్రణం. దోపిడీని నిరోధించే హక్కుకు చెందిన ప్రకరణలు. ఆప్షన్ 1 1920, ఆప్షన్ 2 2122, 3 2324, ఆప్షన్ 4 2526. The correct answer is option 3 2324. సభ్యుల అభిప్రాయాలకు విలువ గౌరవం ఇచ్చే నాయకత్వం. ఆప్షన్ 1 నిర్దేశిత నాయకత్వం, ఆప్షన్ 2 సహభాగి, ఆప్షన్ 3 వ్యూహాత్మక, ఆప్షన్ 4 ఆపాదిత. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సహభాగి నాయకత్వం. క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది. ఆప్షన్ 1 లైనక్స్, ఆప్షన్ 2 విండోస్, ఆప్షన్ 3 డివోస్, ఆప్షన్ 4 MS ఎక్సెల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 MS ఎక్సెల్. RTE 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 నుంచి 5 తరగతులకు బోధనా గంటలు. ఆప్షన్ 1 800, ఆప్షన్ 2 1000, ఆప్షన్ 3 1200, ఆప్షన్ 4 1300. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 800. NEP 2020 ప్రకారం 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఈ క్రింది స్థాయికి చెందుతారు. ఆప్షన్ 1 పునాది పూర్వక స్థాయి, ఆప్షన్ 2 సన్నాహక స్థాయి, ఆప్షన్ 3 మధ్య స్థాయి, ఆప్షన్ 4 మాధ్యమిక స్థాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సన్నాహక స్థాయి. ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ గురించి సరైన వాక్యం. ఆప్షన్ 1 ఉచితంగా లభిస్తుంది, ఆప్షన్ 2 అనుమతితో ఉపయోగించవచ్చు, ఆప్షన్ 3 దీనిని ఉపయోగించుటకు ప్రత్యేక సాఫ్ట్వేర్ అవసరం, ఆప్షన్ 4 బాగా ఖరీదైనవి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఉచితంగా లభిస్తుంది. ఈ కాంటెంట్తో కూడిన ట్యాబ్లను ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది తరగతి విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. ఆప్షన్ 1 6వ తరగతి, ఆప్షన్ 2 7వ తరగతి, ఆప్షన్ 3 8వ తరగతి, ఆప్షన్ 4 9వ తరగతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 8వ తరగతి. NCF 2005లో 1వ అధ్యాయం దీనికి సంబంధించినది. ఆప్షన్ 1 అభ్యసన మరియు జ్ఞానం, ఆప్షన్ 2 పాఠశాల తరగతి గది వాతావరణం, ఆప్షన్ 3 సంస్థాగత సంస్కరణలు, ఆప్షన్ 4 విద్యా ప్రణాళిక క్షేత్రాలు, పాఠశాల దశలు మరియు మదింపు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అభ్యసన మరియు జ్ఞానం. ఇంతటితో సైకాలజీ బిట్స్ కంప్లీట్ అయ్యాయి. అవుట్ ఆఫ్ 30 మీకు ఎంత స్కోర్ వచ్చిందనేది కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇప్పటికి కూడా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనము తెలుగు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. చేయకుము కాని కార్యము
పాయకము మరిన్ శుభం భవని భోజనమున్ జేయకము రిపు గృహంబున గూయకు మెరు మనసు నొచ్చు గూత కుమారా. పై పద్యంలో కవి ఎవరి ఇంట భోజనం చేయొద్దన్నారు? ఆప్షన్ 1 బంధువుల ఇంట, ఆప్షన్ 2 తోబుట్టువుల ఇంట, ఆప్షన్ 3 శత్రువుల ఇంట, ఆప్షన్ 4 మిత్రుల ఇంట. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 శత్రువుల ఇంట. సేమ్ పద్యం, అందుకే మళ్ళీ రీడ్ చేయట్లేదు. పై పద్యంలో అవని అనగా ఆప్షన్ 1 భూమి, ఆప్షన్ 2 అమ్మ, ఆప్షన్ 3 స్త్రీ, ఆప్షన్ 4 గగనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 భూమి. ఆధునిక కవిత్వ ప్రక్రియలో ఎన్నో కవితా రూపాలు వచ్చాయి. ముత్యాల సరాలు, వచన కవిత, హైకూలు, ఇలా ఎన్నో కవితా రూపాలు చూస్తాం. సజీవమైన కవిత్వం కాలానికి అనుగుణంగా తన రూపాన్ని తానే ఎంచుకుంటుంది. హైకూల తర్వాత వచ్చిన కొత్త రూపం నానీలు. నానీలలో 4 పాదాలుంటాయి. ఇది పారాగ్రాఫు. ఇప్పుడు పారాగ్రాఫ్ నుంచి క్వశ్చన్స్ చూద్దాం. క్రింది వాటిలో ఆధునిక కవితా రూపాలు కానివి? ఆప్షన్ 1 నానీలు, ఆప్షన్ 2 హైకూలు, ఆప్షన్ 3 కావ్యాలు, ఆప్షన్ 4 ముత్యాల సరాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కావ్యాలు. సజీవ కవిత్వం అనేది ఆప్షన్ 1 కాలానుగుణంగా మారనిది, ఆప్షన్ 2 కాలానుగుణంగా మారేది, ఆప్షన్ 3 కాలంతో సంబంధం లేనిది, ఆప్షన్ 4 కాలానికి అతీతమైనది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కాలానుగుణంగా మారేది. ఏనుగు లక్ష్మణ కవి ఏ శతాబ్దానికి చెందినవారు? ఆప్షన్ 1 17వ శతాబ్దం, 2 18వ శతాబ్దం, 3 19వ శతాబ్దం, 4 20వ శతాబ్దం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 18వ శతాబ్దం. పినాకపాణి అను పదమునకు అర్థం? ఆప్షన్ 1 విష్ణువు, ఆప్షన్ 2 ఆంజనేయుడు, ఆప్షన్ 3 శివుడు, ఆప్షన్ 4 కృష్ణుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 శివుడు. దహనుడు పదానికి పర్యాయ పదాలు? ఆప్షన్ 1 అగ్నిదేవుడు, అనలం, ఆప్షన్ 2 ఆవు, ధేనువు, ఆప్షన్ 3 మాను, వృక్షం, ఆప్షన్ 4 సముద్రం, కడలి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అగ్నిదేవుడు, అనలం. కారు పదానికి ప్రకృతి? ఆప్షన్ 1 కారం, ఆప్షన్ 2 కార్యం, ఆప్షన్ 3 కాలం, ఆప్షన్ 4 క్షారం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కాలం. దివి పదానికి నానార్థ పదాలు? ఆప్షన్ 1 స్వర్గం, ఆకాశం, ఆప్షన్ 2 భూమి, వసుధ, ఆప్షన్ 3 ఆకాశం, నింగి, ఆప్షన్ 4 నది, నీరు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 స్వర్గం, ఆకాశం. క్రింది వాణిలో జాతీయం కానిది? ఆప్షన్ 1 అన్యం పుణ్యం, ఆప్షన్ 2 కల్లా కపటం, ఆప్షన్ 3 తల్లి తండ్రి, ఆప్షన్ 4 ఈడు జోడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 తల్లి తండ్రి. మా ఊరెద్దు మీ ఊరికి పోదు, మీ ఊరెద్దు మా ఊరికి రాదు, ఏమిటది? ఆప్షన్ 1 రోకలి, ఆప్షన్ 2 పుట్ట, ఆప్షన్ 3 చెరువు, ఆప్షన్ 4 చెట్టు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 చెట్టు. నామవాచక గుణాలను తెలియజేసే పదాలు? ఆప్షన్ 1 క్రియలు, ఆప్షన్ 2 విశేషణాలు, ఆప్షన్ 3 అవ్యయాలు, ఆప్షన్ 4 సర్వనామములు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 విశేషణాలు. భూతకాలానికి ఉదాహరణ? ఆప్షన్ 1 చదివాడు, ఆప్షన్ 2 చదువుతున్నాడు, ఆప్షన్ 3 చదువుతాడు, ఆప్షన్ 4 చదవడు.
ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 చదివాడు. సరయూ నదీ తీరమందు కోసల దేశం ఉంది. ఈ వాక్యంలో ఏ విభక్తి ఉన్నది? ఆప్షన్ 1 తృతీయా విభక్తి, ఆప్షన్ 2 పంచమీ విభక్తి, ఆప్షన్ 3 సప్తమీ విభక్తి, ఆప్షన్ 4 ప్రథమా విభక్తి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సప్తమీ విభక్తి. స్వల్ప విరామ చిహ్నం. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, అవన్నీ సింబల్స్ ఉన్నాయి. సెమీకోలన్, కామా, ఆశ్చర్యార్థకం, ఇన్వర్టెడ్ కామాస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కామా. నిత్య బహువచనానికి ఉదాహరణ. ఆప్షన్ 1 పెసలు, ఆప్షన్ 2 తలలు, ఆప్షన్ 3 పరుగులు, ఆప్షన్ 4 కేరింతలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పెసలు. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే అది. ఆప్షన్ 1 సరళాక్షరం, ఆప్షన్ 2 సంయుక్తాక్షరం, ఆప్షన్ 3 ద్విత్వాక్షరం, ఆప్షన్ 4 ఉభయాక్షరం. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే అది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సంయుక్తాక్షరం. అదే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు చేరితే అది ద్విత్వాక్షరం అవుతుంది ఫ్రెండ్. ఓకేనా? సరళాక్షరం అంటే ఎలాంటి ఒత్తులు, గుణింతాలు, పొల్లులు లేకుండా ఓన్లీ వర్ణమాల పదాలతో ఏర్పడేది సరళాక్షరాలు. ఉభయాక్షరం అంటే మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్. ముక్కు సాయంతో పలికే అక్షరాలను ఇలా అంటారు. ఆప్షన్ 1 ఊష్మాలు, ఆప్షన్ 2 స్థిరాలు, ఆప్షన్ 3 పరుషాలు, ఆప్షన్ 4 అనునాసికాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అనునాసికాలు. రాముడతడు పదాన్ని విడదీసిన. ఆప్షన్ 1 రాము ప్లస్ డతడు, ఆప్షన్ 2 రాముడు ప్లస్ అతడు, ఆప్షన్ 3 రాము ప్లస్ అతడు, ఆప్షన్ 4 రాముడు ప్లస్ తడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రాముడు ప్లస్ అతడు. మహోదధి పదంలో ఉన్న సంధి. ఆప్షన్ 1 సవర్ణ దీర్ఘ సంధి, 2 గుణ సంధి, 3 అత్వ సంధి, 4 గసడ దవాదేశ సంధి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గుణ సంధి. ముల్లోకాలు సమాసాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ద్వంద్వ సమాసం, ఆప్షన్ 2 ద్విగు సమాసం, ఆప్షన్ 3 కర్మధారయ సమాసం, ఆప్షన్ 4 తత్పురుష సమాసం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ద్విగు సమాసం. నదీ పదంలో ఉన్న గణం. ఆప్షన్ 1 లగము, ఆప్షన్ 2 గలము, ఆప్షన్ 3 లలము, ఆప్షన్ 4 గగము. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 లగము. బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఈ వాక్యంలో అలంకారం. ఆప్షన్ 1 అతిశయోక్తి అలంకారం, ఆప్షన్ 2 అంతానుప్రాస అలంకారం, ఆప్షన్ 3 వృత్తానుప్రాస అలంకారం, ఆప్షన్ 4 రూపక అలంకారం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అతిశయోక్తి అలంకారం. క్రియారహిత వాక్యానికి ఉదాహరణ. ఆప్షన్ 1 జాన్ సినిమా చూస్తున్నాడు, 2 పాప పాలు తాగింది, ఆప్షన్ 3 అతను మంచి ఆటగాడు, ఆప్షన్ 4 శారద టిఫిన్ తిన్నది, కాఫీ తాగింది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అతను మంచి ఆటగాడు. క్రియారహిత వాక్యం అంటే ఏంటంటే క్రియ ఉండకూడదు అందులో. ఓకేనా? ఇప్పుడు చూడండి, మిగతా సెంటెన్సెస్లో మిగతా వాక్యాలలో సినిమా చూస్తున్నాడు అనేది క్రియ, పాలు తాగింది అనేది క్రియ, కాఫీ తాగింది అనేది క్రియ. కాబట్టి ఇవన్నీ క్రియాసహిత వాక్యాలు అవుతాయి. అతను మంచి ఆటగాడులో క్రియ లేదు కాబట్టి అది క్రియారహిత వాక్యం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఇప్పటి నుంచి మనము మెథడాలజీ బిట్స్, కంటెంట్ బిట్స్ కంప్లీట్ అయ్యాయి. మెథడాలజీ బిట్స్ చూద్దాం. మాతృభాషా బోధన ప్రయోజనం కానిది. ఆప్షన్ 1 ఆలోచనా శక్తి పెంపొందించడం, ఆప్షన్ 2 సృజనాత్మకత ఎదగకపోవడం, ఆప్షన్ 3 ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడం, ఆప్షన్ 4 సంస్కృతి సాంప్రదాయాలు పరిచయం అవ్వడం.
ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సృజనాత్మకత ఎదగకపోవడం. కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? ఆప్షన్ 1 1948, ఆప్షన్ 2 1956, ఆప్షన్ 3 1951, ఆప్షన్ 4 1959. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1956. బ్లూమ్స్ ప్రతిపాదించిన కృత్యాధార అభ్యసన విధానం ఎవరి కేంద్రీకృతంగా ఉంటుంది? ఆప్షన్ 1 ఉపాధ్యాయ కేంద్ర విద్య, ఆప్షన్ 2 శిశు కేంద్ర విద్య, ఆప్షన్ 3 మాతా కేంద్ర విద్య, ఆప్షన్ 4 సమాజ కేంద్ర విద్య. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 శిశు కేంద్ర విద్య. ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాల తప్పక పనిచేయవలసిన కనీస పని దినాలు. ఆప్షన్ 1 220, ఆప్షన్ 2 202, ఆప్షన్ 3 120, ఆప్షన్ 4 180. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 220. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దృశ్య బోధనోపకరణం కానిది. ఆప్షన్ 1 వార్తాపత్రికలు, ఆప్షన్ 2 కరపత్రాలు, ఆప్షన్ 3 గోడ పత్రికలు, ఆప్షన్ 4 రేడియో. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రేడియో. క్రింది వానిలో మూల్యాంకన ప్రయోజనం కానిది. ఆప్షన్ 1 బోధన అభ్యసనంలోని లోపాలు గుర్తించి వివరించడం, ఆప్షన్ 2 విద్యార్థుల అభ్యసన ఫలితాలు తెలుసుకోవడం, ఆప్షన్ 3 ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడం, ఆప్షన్ 4 ప్రణాళికలు రచించి విద్యాభివృద్ధి సాధించడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడం. ఇంతటితో తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ మనం ఇంగ్లీష్లోకి వెళ్దాం. అంతకంటే ముందుగా మీకు ఎంత స్కోర్ వచ్చిందనేది తప్పనిసరిగా నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంగ్లీష్. సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఆప్షన్ 1 she will be playing football later. 2 they are eating lunch right now. Option 3 she reads books every evening. Option 4 we visited that museum last year. The correct answer is option 3 she reads books every evening. She dash practices the piano. Choose the option that fits the blank. Option 1 sometimes, option 2 now, option 3 tomorrow, option 4 yesterday. The correct answer is option 1 sometimes. Choose the grammatically correct sentence from the following. Option 1 Frank is an European. Option 2 it is an 1 rupee note. Option 3 what beautiful painting it is. Option 4 man is mortal. The correct answer is option 4 man is mortal. The following discourse maker can be used to express agreement. Option 1 yes indeed. Option 2 on the contrary. Option 3 however. Option 4 that's not entirely true. 64. The correct answer is option 1 yes indeed. Video like cheyandi. Choose the punctuation mark used to end a declarative sentence. Option 1 period. Option 2 comma. Option 3 exclamation mark. Option 4 question mark. Quotation marks. The correct answer is option 1 period. Choose the correct sequence of the words in which they appear in a dictionary. Which they appear in a dictionary in the sense it is in alphabetical order. Okay. The words are legible, legal, legacy, legend. The correct alphabetical order is option 1. Legacy, legal, legend, legible. Okay. Next question.
Identify the linker that indicates cause and effect. Option 1 similarly, option 2 hence, option 3 nevertheless, option 4 first. The correct answer is option 2 hence. Identify the complex sentence. Option 1 he couldn't go to the party because he was feeling sick. Option 2 she danced gracefully on the stage. Option 3 she exercises every morning. Option 4 they take the bus to work. The correct answer is option 1 he couldn't go to the party because he was feeling sick. Her happiness was contagious. Choose the part of speech of the word happiness. Option 1 noun, option 2 verb, option 3 adjective, option 4 adverb. The correct answer is option 1 noun. Select the conjunction that represents a choice between two options. Option 1 and, option 2 but, option 3 or, option 4 so. The correct answer is option 3 or. Choose the phrasal verb that means to completely deplete the supply of something. Option 1 take over, option 2 put off, option 3 come across, option 4 run out of. The correct answer is option 4 run out of. Choose the type of sentence that expresses a direct command or instruction. Option 1 declarative sentence, option 2 exclamatory sentence, option 3 imperative sentence, option 4 interrogative sentence. The correct answer is option 3 imperative sentence. Don't waste time, the teacher said to the students. Choose the correct indirect speech for the sentence above. Option 1 the teacher advised the students not to waste time. Option 2 the teacher advised the students don't waste time. Option 3 the teacher advised the students to not waste time. Option 4 the teacher asked the students don't waste timer. The correct answer is option 1 the teacher advised the students not to waste time. 3/5 of all the money has already been spent. Choose the correct verb that fits the blank. Option 1 have, option 2 has, option 3 were, option 4 are. The correct answer is option 2 has. Body of human being or animal embalmed for burial. Choose one word substitute for the expression above. Option 1 nigger, option 2 snotty, option 3 mummy, option 4 draper. The correct answer is option 3 mummy. Choose the correctly spelled word. The correct answer is option 1 aggressive. AGGRESSIVE aggressive. వీడియోని లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. వాటర్ డ్రిప్స్ ఫ్రమ్ ఏ లీకింగ్ డ్రైన్ పైప్. చూస్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ డ్రిప్స్. ఆప్షన్ 1 పోర్స్, ఆప్షన్ 2 ఫ్లోస్, ఆప్షన్ 3 స్ప్లాషెస్, ఆప్షన్ 4 ట్రికిల్స్. The correct answer is option 4 trickles. He lived alone, was not a good mixer, had few friends and didn't like spending time in ideal chart. Choose the antonym of the word few. Option 1 many, option 2 less, option 3 fewer, option 4 little. The correct answer is option 1 many. English language acts as lingua franca. This means option 1 English links different languages.
Option 2, English de-links different languages. Option 3, English is a language of frankness. Option 4, English is the mother tongue of all countries. The correct answer is option 1, English links different languages. According to Francis Bacon, the following makes an exact man. Option 1, listening. Option 2, speaking. Option 3, reading. Option 4, writing. The correct answer is option 4, writing. A squiggle which is seen in the classroom is option 1, a face mask. Option 2, a chart piece. Option 3, an irregular line. Option 4, a long scale. The correct answer is option 3, an irregular line. The skills of planning audio visual tasks to ward away the boredom of students is called. Option 1, stimulus variation. Option 2, reinforcement. Option 3, recurrence. Option 4, repetition. The correct answer is option 1, stimulus variation. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సిజే డాట్సన్ బిలాంగ్స్ టు ఆప్షన్ 1, వేల్స్ యూనివర్సిటీ. ఆప్షన్ 2, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఆప్షన్ 3, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. ఆప్షన్ 4, సెయింట్ జోన్స్ యూనివర్సిటీ. The correct answer is option 1, Wales University. The silent way is known as option 1, alternative language teaching method. Option 2, essential language teaching method. Option 3, online language teaching method. Option 4, isolated language teaching method. The correct answer is option 1, alternative language teaching method. The conduct of a student depends dash his teacher. Choose the option that fits the blank. Option 1, upon. Option 2, upon off. Option 3, upon count. Option 4, upon off. The correct answer is option 1, upon. An independent class can work. Option 1, alone as a complete sentence. Option 2, as a dependent class. Option 3, as a non-finite class. Option 4, as a conjunction to join two or more sentences. The correct answer is option 1, alone as a complete sentence. Used to is used for indicating. Option 1, future actions. Option 2, past habits. Option 3, polite requests. Option 4, conditional statements. The correct answer is option 2, past habits. They visited the Louvre Museum in Paris. Identify the correct use of article in the above sentence. Option 1, the article should be omitted. Option 2, the article should be a. Option 3, the article should be an. Option 4, the article is used correctly. The correct answer is option 4, the article is used correctly. ఇంతటితో ఇంగ్లీష్ కూడా కంప్లీట్ అయిపోయింది. కంపల్సరీ నాకు మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే మీకు మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. ఏ ఏరియాలో తక్కువ వస్తున్నాయి అవి వాటి మీద ఫోకస్ చేయండి. తప్పనిసరిగా ఈ ట్రిక్స్ అన్నీ ఫాలో అయితే మాత్రం 120+ అనేది మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కంటెంట్ మ్యాథ్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా మీరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా ఇలాగే సెల్ఫ్ అనలైజ్ చేసుకోనివ్వండి. ఓకే. ఒక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు మొదటి రోజు 216 పరుగులు చేసింది. రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువ చేసింది. అయినా రెండవ రోజు చేసిన పరుగులు. ఈ మ్యాథ్స్ అన్నీ కూడా మీరు వీడియోని రెజ్యూమ్ చేసుకొని మీరు సాల్వ్ చేసుకొని ఆన్సర్ చెక్ చేసుకోండి. ఓకే. ఆప్షన్ 1, 172. ఆప్షన్ 2, 216. ఆప్షన్ 3, 388. ఆప్షన్ 4,
398. The correct answer is option 3, 388. రెండు సంఖ్యల భేదం 568. వాటిలో ఒక సంఖ్య 796 అయిన రెండవ సంఖ్య. ఆప్షన్ 1 228, ఆప్షన్ 2 178, ఆప్షన్ 3 272, ఆప్షన్ 4 142. The correct answer is option 1, 228. ఒక అకరణీయ సంఖ్యను 5/2 చే గుణించి ఆ లబ్ధానికి 2/3ని కూడితే -7/12 వస్తుంది. ఆ సంఖ్య. ఆప్షన్ 1 1/2, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 -1/2, ఆప్షన్ 4 -15/12. The correct answer is option 3, -1/2. n/2 minus 3n/4 plus 5n/6 equal to 21. Then the value of n is n/2 minus 3n/4 plus 5n/6 equal to 21 అయిన n విలువ. ఆప్షన్ 1 63, ఆప్షన్ 2 23, ఆప్షన్ 3 25, ఆప్షన్ 4 36. The correct answer is option 4, 36. క్రింది వానిలో పరిపూర్ణ ఘనము కాని సంఖ్య. పర్ఫెక్ట్ క్యూబ్ పరిపూర్ణ ఘనము అంటే ఆప్షన్ 1 216, ఆప్షన్ 2 64, ఆప్షన్ 3 500, ఆప్షన్ 4 125. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 500. ఎందుకంటే ఇక్కడ 216 అనేది 6 క్యూబ్, 64 4 క్యూబ్, అలాగే 125 5 క్యూబ్. ఓకేనా? 500 మాత్రం దేని క్యూబు కాదు. సో అదే పరిపూర్ణ ఘనము కాని సంఖ్య అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక గది పొడవు 30 మీటర్లు మరియు వెడల్పు 20 మీటర్లు అయితే ఆ గది పొడవు వెడల్పుల నిష్పత్తి. ఆప్షన్ 1 2:3, ఆప్షన్ 2 1:2, ఆప్షన్ 3 3:2, ఆప్షన్ 4 2:5. The correct answer is option 3 3:2. Convert 12/16 into percent. 12/16ను శాతంలోకి మార్చగా. ఆప్షన్ 1 25%, ఆప్షన్ 2 75%, ఆప్షన్ 3 50%, ఆప్షన్ 4 100%. The correct answer is option 2 75%. వహీదా ఒక ఎయిర్ కూలర్ను 10% పన్నుతో కలిపి రూపాయలు 3,300కు కొన్నది. అయితే వ్యాట్ కలపక ముందు ఎయిర్ కూలర్ ఖరీదు. ఆప్షన్ 1 3,100, ఆప్షన్ 2 3,200, ఆప్షన్ 3 3,300, ఆప్షన్ 4 3,000. The correct answer is option 4 3,000. సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో 3,500 ఇవ్వబడింది. అయినా 2 సంవత్సరాల తర్వాత పొందే వడ్డీ. ఆప్షన్ 1 400, ఆప్షన్ 2 450, ఆప్షన్ 3 490, ఆప్షన్ 4 500. The correct answer is option 3 490. 2 5/6 యొక్క అపక్రమ భిన్నం. ఆప్షన్ 1 17/6, 2 25/6, 3 12/6, 4 5/6. The correct answer is option 1 17/6. ఒక నిర్దిష్ట వారంలోని 7 రోజులలో ఒక నగరంలో వర్షపాతం 1 5.5 20.5 0.0 2.1 12.2 0.0గా నమోదు చేయబడినది. అయినా ఆ వారంలో సగటు వర్షపాతాన్ని కనుగొనండి. ఆప్షన్ 1 5.7, ఆప్షన్ 2 5.8, ఆప్షన్ 3 6.0, ఆప్షన్ 4 5.9. The correct answer is option 4 5.9. పొడవు 8 సెంటీమీటర్లు వెడల్పు 3.5 సెంటీమీటర్లు గల దీర్ఘచతురస్ర చుట్టుకొలత.
ఆప్షన్ 1 14, ఆప్షన్ 2 32, ఆప్షన్ 3 23, ఆప్షన్ 4 19. The correct answer is option 3 23. 3 భుజాల పొడవులు అసమానాలు గల త్రిభుజంని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 సమబాహు త్రిభుజం, ఆప్షన్ 2 విషమబాహు త్రిభుజం, ఆప్షన్ 3 లంబకోణ సమద్విబాహు త్రిభుజం, ఆప్షన్ 4 సమద్విబాహు త్రిభుజం. The correct answer is option 2 విషమబాహు త్రిభుజం. త్రిభుజాకార పిరమిడ్ యొక్క ముఖముల సంఖ్య. ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 12. The correct answer is option 2 4. అల్పకోణం అంటే అర్థం. ఆప్షన్ 1 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ, ఆప్షన్ 2 పరిభ్రమణంలో సగం, ఆప్షన్ 3 పూర్తి పరిభ్రమణం, ఆప్షన్ 4 సగం పరిభ్రమణం కన్నా ఎక్కువ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ. ఏబి దీనిని సూచిస్తుంది. ఆప్షన్ 1 ఏబి కిరణము, ఆప్షన్ 2 ఏబి బిందువు, ఆప్షన్ 3 ఏబి రేఖ, ఆప్షన్ 4 ఏబి రేఖాఖండము. అక్కడ పైన ఏబి పైన ఒక సింబల్ ఇచ్చారు, అది కొంచెం అబ్జర్వ్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఏబి కిరణము. ఏబి పైన కిరణము సింబలే ఇచ్చారు, అందుకే అది ఏబి కిరణం. నేను అప్పుడు చెప్పలేదు, ఎందుకంటే ఈజీగా మీకు తెలిసిపోతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్. తల్లి లడ్డూలు చేసింది. ఆమె అతిథులు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్డూలు ఇచ్చింది. ఇంకనూ 5 లడ్డూలు మిగిలాయి. తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య L అయితే ఆమె తయారు చేసిన లడ్డూల సంఖ్య. ఆప్షన్ 1 5 - L, ఆప్షన్ 2 L - 5, ఆప్షన్ 3 L + 5, ఆప్షన్ 4 5/L. The correct answer is ఆప్షన్ 3 L + 5. 2xy + 3x + 2y + 3 కారణాంకాలు. ఆప్షన్ 1 2x + 3y × x + y, ఆప్షన్ 2 2x + 3y, ఆప్షన్ 3 2y + 3 × x + 1, ఆప్షన్ 4 2y + 1 × x + 3. The correct answer is option 3 2y + 3 × x + 1. -3 whole power m + 1 × -3 whole power 5 = -3 whole power 7 అయిన m విలువ. ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 -3, ఆప్షన్ 4 1. The correct answer is ఆప్షన్ 4 1. లక్ష్మి తండ్రి వయస్సు 49 సంవత్సరాలు. అతని వయస్సు లక్ష్మి వయస్సుకు 3 రెట్లు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. ఈ వాక్యం యొక్క సమీకరణ రూపం. ఆప్షన్ 1 3y - 4 = 49, ఆప్షన్ 2 49 + 3y = 4, ఆప్షన్ 3 y = 49 - 3/2, ఆప్షన్ 4 3y + 4 = 49. The correct answer is option 4 3y + 4 = 49. మస్తాన్ 10 మీటర్ల గోడను కట్టాలనుకొని 4 మీటర్ల 10 సెంటీమీటర్ల గోడ పూర్తి చేసినట్లయితే ఇంకను ఎంత పొడవు గల గోడను కట్టాలి? ఆప్షన్ 1 14 మీటర్స్, ఆప్షన్ 2 14 మీటర్స్ 10 సెంటీమీటర్స్, ఆప్షన్ 3 5 మీటర్స్ 90 సెంటీమీటర్స్, ఆప్షన్ 4 140 సెంటీమీటర్స్. The correct answer is option 3 5 meters 90 centimeters. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. రజిత వయస్సు 9 సంవత్సరములు. ఆమె సోదరి వయస్సు రజిత వయస్సుకు రెట్టింపు అయిన ఆమె సోదరి వయస్సు. ఆప్షన్ 1 11, 2 13, 3 15, 4 18. The correct answer is option 4 18. సమఘనం యొక్క ప్రతి అంచు రెట్టింపు చేసిన దాని ఘనపరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతుంది? ఆప్షన్ 1 12 రెట్లు, ఆప్షన్ 2 2 రెట్లు, ఆప్షన్ 3 6 రెట్లు, ఆప్షన్ 4 8 రెట్లు.
ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 8 రెట్లు. వృత్తాకార షీటు యొక్క చుట్టుకొలత 154 మీటర్లు అయితే దాని వ్యాసార్థం ఆప్షన్ 1 23.5, ఆప్షన్ 2 24.5, ఆప్షన్ 3 25, ఆప్షన్ 4 25.5. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 24.5. ఇంతటితో కంటెంట్ బిట్స్ కంప్లీట్ అయ్యాయి మ్యాథ్స్. ఇప్పుడు మెథడాలజీ బిట్స్ చూద్దాం. మ్యాథమెటిక్స్ అనే పదం మెథనైన్ మరియు టెక్నే అనే 2 గ్రీకు పదాల కలయిక ద్వారా ఏర్పడింది. ఇందులోని మెథనైన్ అనగా ఆప్షన్ 1 సూక్ష్మ పద్ధతి, ఆప్షన్ 2 నేర్చుకోవడం, ఆప్షన్ 3 అమూర్త భావన, ఆప్షన్ 4 దృక్పథం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నేర్చుకోవడం. హేతువాదం ద్వారా గణితం విద్యార్థిలో ఈ క్రింది విలువను పెంపొందిస్తుంది. ఆప్షన్ 1 ప్రయోజన విలువ, ఆప్షన్ 2 సాంస్కృతిక విలువ, ఆప్షన్ 3 క్రమశిక్షణ విలువ, ఆప్షన్ 4 సన్నాహక విలువ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 క్రమశిక్షణ విలువ. విద్యార్థి సామాన్యం నుండి ప్రత్యేక అంశానికి, అమూర్తం నుండి మూర్తత్వానికి, సూత్రం నుండి ఉదాహరణకు వెళ్ళే పద్ధతి. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 నిగమన పద్ధతి, ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నిగమన పద్ధతి. లెక్కించడం, సంకలనం, వ్యవకలనం, భిన్నాలు, దశాంశాలు, శతాంశాలు మొదలగునవి సులభంగా బోధించడానికి గ్రాఫ్ పేపర్ వలె ఉండే నిలువు అడ్డుగీతలతో చదరాలు గీసి ఉన్న కాగితం. ఆప్షన్ 1 అంతర్జాల పేపర్, ఆప్షన్ 2 డ్రాయింగ్ పేపర్, ఆప్షన్ 3 గ్రిడ్ పేపర్, ఆప్షన్ 4 తెల్ల కాగితం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గ్రిడ్ పేపర్. ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి సంబంధించిన లక్ష్యాలను సాధించడానికి గల కార్యక్రమాల ప్రణాళిక. ఆప్షన్ 1 యూనిట్ ప్లాన్, ఆప్షన్ 2 పీరియడ్ ప్లాన్, ఆప్షన్ 3 వార్షిక ప్రణాళిక, ఆప్షన్ 4 టీచింగ్ నోట్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వార్షిక ప్రణాళిక. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ వారు ప్రతిపాదించిన పాఠ్యపథక నమూనా వెనక సూత్రం. ఆప్షన్ 1 హెర్బార్ట్ నమూనా, ఆప్షన్ 2 యూనిట్ పాఠ్యపథక నమూనా, ఆప్షన్ 3 వ్యవస్థాపక ఉపగమం, ఆప్షన్ 4 మూల్యాంకనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వ్యవస్థాపక ఉపగమం. ఇంతటితో మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కంప్లీట్ అయ్యాయి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా ఉపయోగపడే వీడియో. అలాగే మీ స్కోర్ కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ ఈవీఎస్. ఏరోసోల్ స్ప్రేలు కలిగి ఉండే కాలుష్య కారకాలు. ఆప్షన్ 1 సల్ఫర్ డయాక్సైడ్, ఆప్షన్ 2 సీసం, ఆప్షన్ 3 క్లోరోఫ్లోరోకార్బన్స్, ఆప్షన్ 4 నైట్రోజన్ డయాక్సైడ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 క్లోరోఫ్లోరోకార్బన్స్. ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలం. ఆప్షన్ 1 బలం, ఆప్షన్ 2 పీడనం, ఆప్షన్ 3 ఘర్షణ, ఆప్షన్ 4 గురుత్వాకర్షణ బలం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పీడనం. సెకనుకు 20 కంపనాలు చేసే ఒక వస్తువు యొక్క పౌనఃపున్యం. ఆప్షన్ 1 20 మీటర్స్ పర్ సెకండ్, ఆప్షన్ 2 20 సెంటీమీటర్స్ పర్ సెకండ్, ఆప్షన్ 3 20 డెసిబుల్స్, ఆప్షన్ 4 20 హెర్ట్జ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 20 హెర్ట్జ్. ఆమ్ల నేలలను తటస్థీకరించుటకు ఈ రసాయనాన్ని వినియోగించవచ్చు. ఆప్షన్ 1 అమ్మోనియం క్లోరైడ్,
ఆప్షన్ 2 సేంద్రియ పదార్థం, ఆప్షన్ 3 కాల్షియం ఆక్సైడ్, ఆప్షన్ 4 సోడియం క్లోరైడ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కాల్షియం ఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, కీటకాలలో శ్వాసాంగాలు. ఆప్షన్ 1 చర్మం, ఆప్షన్ 2 మొప్పలు, ఆప్షన్ 3 ఊపిరితిత్తులు, ఆప్షన్ 4 వాయునాళాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వాయునాళాలు. మురుగునీటి శుద్ధి కర్మాగారంలో సరైన క్రమం. ఆప్షన్ 1 బార్ స్క్రీన్, దుమ్ము మరియు ఇసుక తొలగించు ట్యాంక్, వాయు ప్రసరణ యంత్రం, నీటిని శుభ్రం చేసే యంత్రం. నెక్స్ట్ ఆప్షన్ 2 బార్ స్క్రీన్, దుమ్ము మరియు ఇసుక తొలగించు ట్యాంక్, నీటిని శుభ్రం చేసే యంత్రం, వాయు ప్రసరణ యంత్రం. ఆప్షన్ 3 బార్ స్క్రీన్, వాయు ప్రసరణ యంత్రం, నీటిని శుభ్రం చేసే యంత్రం, దుమ్ము మరియు ఇసుక తొలగించుట ట్యాంక్. ఆప్షన్ 4 బార్ స్క్రీన్, వాయు ప్రసరణ యంత్రం, దుమ్ము మరియు ఇసుక తొలగించు ట్యాంకు, నీటిని శుభ్రం చేసే యంత్రం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బార్ స్క్రీన్, దుమ్ము మరియు ఇసుక తొలగించు ట్యాంక్, నీటిని శుభ్రం చేసే యంత్రం, వాయు ప్రసరణ యంత్రం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ. ఆప్షన్ 1 ఘటం యొక్క ధనధ్రువం నుండి రుణధ్రువానికి, ఆప్షన్ 2 ఘటం యొక్క రుణధ్రువం నుండి ధనధ్రువానికి, ఆప్షన్ 3 ఉపయోగించిన విద్యుత్ ఘటం యొక్క రకంపై ఆధారపడును, ఆప్షన్ 4 ఉపయోగించిన విద్యుత్ తీగల రకంపై ఆధారపడును. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 విద్యుత్ ఘటం ధనధ్రువం నుండి రుణధ్రువానికి. ఒక జీవి స్వల్పకాల వ్యవధిలో తన కొత్త వాతావరణానికి సర్దుబాటు చేసుకునే తాత్కాలిక మార్పు. ఆప్షన్ 1 హైబర్నేషన్, ఆప్షన్ 2 అనుకూలనము, ఆప్షన్ 3 వాతావరణానుకూలత అక్లమటైజేషన్, ఆప్షన్ 4 పరిణామం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వాతావరణానుకూలత అక్లమటైజేషన్. సంక్లిష్ట ఆహార పదార్థాలను శోషించబడే సరళ పదార్థాలుగా మార్చే వ్యవస్థ. ఆప్షన్ 1 విసర్జక వ్యవస్థ, ఆప్షన్ 2 జీర్ణ వ్యవస్థ, ఆప్షన్ 3 శ్వాస వ్యవస్థ, ఆప్షన్ 4 రక్త ప్రసరణ వ్యవస్థ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జీర్ణ వ్యవస్థ. మండల స్థాయిలో కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేసే అధికారి. ఆప్షన్ 1 మండల విద్యాశాఖాధికారి, ఆప్షన్ 2 మండల అభివృద్ధి అధికారి, ఆప్షన్ 3 తహసీల్దార్, ఆప్షన్ 4 మండల ఆరోగ్య అధికారి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 తహసీల్దార్. భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించువారు. ఆప్షన్ 1 మైమ్ కళాకారులు, ఆప్షన్ 2 చిత్రకళాకారులు, ఆప్షన్ 3 సంగీత కళాకారులు, ఆప్షన్ 4 నృత్య కళాకారులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నృత్య కళాకారులు. తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 ఉమ్మడి కుటుంబం, ఆప్షన్ 2 విస్తరించిన కుటుంబం, ఆప్షన్ 3 చిన్న కుటుంబం, ఆప్షన్ 4 పెద్ద కుటుంబం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చిన్న కుటుంబం. రైత్వారీ పద్ధతిని అభివృద్ధి పరిచిన వారు. ఆప్షన్ 1 డల్హౌసీ, ఆప్షన్ 2 మెకంజీ, ఆప్షన్ 3 థామస్ మన్రో, ఆప్షన్ 4 కార్న్వాలిస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 థామస్ మన్రో. మహావిస్ఫోటనం సిద్ధాంతానికి సంబంధం లేని అంశం. ఆప్షన్ 1 జార్జియస్ లెమెట్రీ దీనిని ప్రతిపాదించాడు, ఆప్షన్ 2 భూమి ఆవిర్భావం గురించి వివరిస్తుంది, ఆప్షన్ 3 చిన్న అణువు నుండి ప్రస్తుత విశ్వం ఆవిర్భవించింది మరియు విస్తరిస్తుంది, ఆప్షన్ 4 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు విస్ఫోటనం చెందింది. ద కరెక్ట్ ఆన్సర్
ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 భూమి ఆవిర్భావం గురించి వివరిస్తుంది. పాటలీపుత్రం ఈ రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఆప్షన్ 1 అంగ, ఆప్షన్ 2 కోసల, 3 మౌర్య, 4 అస్మక. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మౌర్య. ఈ క్రింది వాటిలో కృష్ణా నది ఉపనది కానిది. ఆప్షన్ 1 తుంగభద్ర, ఆప్షన్ 2 భీమా, ఆప్షన్ 3 కోయన, ఆప్షన్ 4 శబరి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 శబరి. ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఇక్కడ కలదు. ఆప్షన్ 1 పులికాట్ సరస్సు, ఆప్షన్ 2 కొల్లేరు సరస్సు, ఆప్షన్ 3 సాంబార్ సరస్సు, ఆప్షన్ 4 చిల్కా సరస్సు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కొల్లేరు సరస్సు. ఆంగ్ల విద్యా చట్టం చేయబడిన సంవత్సరం. ఆప్షన్ 1 1835, ఆప్షన్ 2 1895, ఆప్షన్ 3 1845, ఆప్షన్ 4 1875. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1835. కాకతీయ రాజ్య స్థాపకుడు. ఆప్షన్ 1 గుండెన, ఆప్షన్ 2 రేచర్ల రుద్ర, ఆప్షన్ 3 ప్రోలా 2, ఆప్షన్ 4 జయప. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గుండెన. పురపాలక సంఘం ఏర్పాటు చేయుటకు అవసరమైన జనాభా. ఆప్షన్ 1 50,000 to 2 lakhs, ఆప్షన్ 2 60,000 to 3 lakhs, ఆప్షన్ 4 40,000 to 3 lakhs, ఆప్షన్ 4 40,000 to 5 lakhs. The correct answer is option 3 40,000 to 3 lakhs. బొర్రా గుహలు ఈ నది వలన ఏర్పడినవి. ఆప్షన్ 1 గోస్తని నది, ఆప్షన్ 2 నాగావళి నది, ఆప్షన్ 3 వంశధారా నది, ఆప్షన్ 4 కృష్ణా నది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గోస్తని నది. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చేయండి లేదా చావండి ఈ ఉద్యమానికి సంబంధించినది. ఇట్ ఈజ్ నథింగ్ బట్ డూ ఆర్ డై. ఓకే. ఆప్షన్ 1 వందే మాతర ఉద్యమం, ఆప్షన్ 2 క్విట్ ఇండియా ఉద్యమం, ఆప్షన్ 3 సహాయ నిరాకరణోద్యమం, ఆప్షన్ 4 ఉప్పు సత్యాగ్రహం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 క్విట్ ఇండియా ఉద్యమం. ఎవరు ఇంతకానిగా స్లోగన్ ఇచ్చింది? మహాత్మా గాంధీ గారు. ఓకే. నెక్స్ట్, విటికల్చర్ అను సాగు పద్ధతి ఈ పంటకు సంబంధించినది. ఆప్షన్ 1 యాపిల్స్, ఆప్షన్ 2 మామిడి, ఆప్షన్ 3 బొప్పాయి, ఆప్షన్ 4 ద్రాక్ష. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ద్రాక్ష. ద్రాక్ష పంటకు సాగు పద్ధతికి సంబంధించినది విటికల్చర్. ఓకే. నెక్స్ట్, అష్టదిగ్గజ కవులలో లేనివారు. ఆప్షన్ 1 దూర్జటి, ఆప్షన్ 2 పింగళి సూరన, ఆప్షన్ 3 వల్లభరాయ, ఆప్షన్ 4 నంది తిమ్మన. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వల్లభరాయ. శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేవి విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రధాన లక్షణాలు అని తెలిపినవారు. ఆప్షన్ 1 జాన్ డూయి, ఆప్షన్ 2 కార్ల్ పియర్సన్, ఆప్షన్ 3 ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆప్షన్ 4 ఏడబ్ల్యూ గ్రీన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జాన్ డూయి. మంచి లక్ష్యానికి ఈ లక్షణం ఉండకూడదు. ఆప్షన్ 1 నిర్దిష్టంగా ఉండటం, ఆప్షన్ 2 ఉపయోగకరంగా ఉండటం, ఆప్షన్ 3 సాధించడానికి సంక్లిష్టంగా ఉండడం, ఆప్షన్ 4 మార్పుకు అనుకూలంగా ఉండటం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సాధించడానికి సంక్లిష్టంగా ఉండడం. కుమ్మరి కుండలు ఎలా తయారు చేస్తాడో బోధించుటకు అత్యుత్తమ పద్ధతి. ఆప్షన్ 1 చర్చా పద్ధతి, ఆప్షన్ 2 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 3 నాటకీకరణ, ఆప్షన్ 4 క్షేత్ర పర్యటన. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 క్షేత్ర పర్యటన. బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారం విద్యా ప్రక్రియలో పరస్పరం సంబంధం కలిగిన 3 అంశాలు. ఆప్షన్ 1 లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం,
ఆప్షన్ 2 లక్ష్యాలు, సిమ్యులేషన్, సర్వే. ఆప్షన్ 3 మూల్యాంకనం, సర్వే, సిమ్యులేషన్. ఆప్షన్ 4 సర్వే, సిమ్యులేషన్, మౌఖిక పరీక్ష. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం. అన్వేషణ ఆధారిత ఉపగమంలోని సోపానాలు. ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 8. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 6 6. పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని నిర్వచించినది. ఆప్షన్ 1 జేఏ స్టీవెన్సన్, ఆప్షన్ 2 బిల్లార్డ్, ఆప్షన్ 3 బైనింగ్ అండ్ బైనింగ్, ఆప్షన్ 4 కిల్పాట్రిక్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బిల్లార్డ్. ఇంతటితో ఈ పేపర్ కంప్లీట్ అయింది. మీకు ఎంత స్కోర్ వచ్చిందనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ.